అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం బుద్ధుని యొక్క బోధలు తెలుసుకుంటున్నాం. అందులో 16వ బోధలో 9వ పార్ట్ ఏమిటండి? ఆ బోధ ఏమిటి అంటే, దూషించి దండించి బుద్ధి చెప్పేవాడు సత్పురుషులకు ఆత్మీయుడవుతాడు, దుష్టులకు భ్రష్టులకు అయిష్టుడే అవుతాడు. ఈ విషయం గురించే చెప్పుకుంటున్నాం. బుద్ధుడు చెప్పినటువంటి గొప్ప సందేశం మామూలు విషయం కాదు ఇది. ఇక్కడ బుద్ధి చెప్పేవాడు అనే మాట ఆయన వాడాడు. ఎందుకు బుద్ధి చెప్తాడు? బుద్ధి వికసిస్తే కానీ మానవుడు మాధవుడు కాలేడు. మాధవుడు వైపు నడిపించగలిగేది బుద్ధి ఒకటే. బుద్ధి ఎంత శాతం వాళ్ళు పెరుగుతూ ఉంటే వాడు మాధవుడు వైపు అంత పయనిస్తూ ఉంటాడు. 100% బుద్ధి పెరిగినప్పుడు మాధవుడే అవుతాడు. అంచేత పత్రిక చెప్పారు, 100% బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు అని చెప్పి. అంచేత మనం ఇప్పుడు ఎందుకు బుద్ధికి అంత ప్రాముఖ్యం ఇస్తున్నారు పెద్దలు? బుద్ధి యొక్క గొప్పతనం ఏంటి అన్న విషయాలే తెలుసుకుంటున్నాం. విదురుడు కూడా బుద్ధి ఉన్నవాడి ప్రవర్తన ఎలా ఉంటుంది ఇది చెప్పడం జరిగింది. అవే ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మనం 11 పార్ట్ల దాకా చెప్పుకున్నాం. 12వ పార్ట్ రాసుకొని చెప్తాను. ఒక పని చేస్తే దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు బుద్ధి ఉన్నవాడికి తెలుసు. ఏ పని చేసినా ఏం చేస్తే లాభం వస్తుంది, ఏం చేస్తే నష్టం వస్తుంది తెలుసు. అంచేత నష్టం వచ్చేది చేయడు, లాభం వచ్చేదే చేస్తాడు. దీనికి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఒక వ్యాపారి ధాన్యం కానీ అపరాలు కానీ ఏయైనా నిలవేశాడు. నిలవేసినప్పుడు అలా అందులో ఒకడికి నష్టం వచ్చింది, ఇంకొకటి లాభం వచ్చింది. ఒకటి నిలవేసిన దానికి రేటు పడిపోయింది, ఇంకోటి నిలవేసిన దానికి రేటు పెరిగింది. అంటే ఒకడు లాభం పడ్డాడు, ఒకడు నష్టపోయాడు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయమే దానికి కారణం. ఎందుకు అలా జరిగింది? చాలా బాధపడతాడు నష్టం వచ్చినప్పుడు. అదైనా పెట్టవలసింది, నేను ఇది ఎందుకు పెట్టాను? మరి అప్పుడు అదే కానీ నిర్ణయించుకున్నాడు వీడు. అది అలాగే
చాలామంది పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, చాలా ఆలోచన చేస్తారు. పెళ్ళి చేసేటప్పుడు మా అమ్మాయి చాలా సుఖపడాలి, అల్లుడు బాగా చూసుకోవాలి అని చెప్పి కట్నాలు కూడా బాగా ఇచ్చి చేస్తారు వాళ్ళకు ఉన్నంతలో. తీరా పెళ్ళైన కొన్నాళ్ళకి వాడు శాడిస్ట్ అవుతాడు, నరకం చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఎంతో బాధపడతారు, అనవసరంగా వీడికి ఇచ్చేసామని. అక్కడ నిర్ణయించింది వాళ్ళే, వాళ్ళ బుద్ధే నిర్ణయించింది, కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇలా ఎన్నో జీవితాలు దెబ్బతినడం కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎన్నో విషయాల్లో మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఎన్నో విషయాల్లో మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మన బుద్ధి సరిగ్గా ఉంటే మనం సరైన నిర్ణయం తీసుకుంటాం. నేను పత్రి గారి పరిచయం అయినప్పుడు వ్యాపారాలన్నీ ఆపేశాను. తెలుసు, వ్యాపారం ఆపేస్తే అంతవరకు సంపాదించిన సంపాదన అంతా ఉండదు. వ్యాపారం చేస్తేనే సంపాదన ఉంటుంది, వ్యాపారం చేయకుండా సంపాదన ఎలా ఉంటుంది? అంచేత ఆపేశాను. కానీ నా బుద్ధి సరిగ్గా పనిచేసింది అప్పుడు. లేకపోతే ఇంకా వ్యాపారం చూసుకుంటూ అప్పుడప్పుడు ఈ మార్గంలో ఖాళీ ఉన్నప్పుడు ఈ మార్గంలో ఉండేవాడిని. అలా ఉంటే ఇంత జ్ఞానం సంపాదించే అవకాశం లేదు, ఇన్ని ఊళ్ళు తిరిగే అవకాశం లేదు, ఇంతమందికి జ్ఞానం అందించే అవకాశం లేదు, ఇంతమందిని మాస్టర్స్గా చేసే అవకాశం లేదు. వ్యాపారం మానేసి పూర్తిగా దీని మీద ఉండడం వల్లే ఇది కుదురుతుంది. మరి మన సొసైటీలోనే ఎంతోమంది వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నీ చేసుకుంటూ చేస్తున్నారు. ఏదో వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఎప్పుడు ఖాళీ అవుతాయి అప్పుడు. మరి చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నారు. ఎంత చేసుకుంటే అంతే ఉంటుంది. మరి ఇంకా కొంతమంది ఖాళీ దొరికితే ఖాళీని దీనికి ఉపయోగించుకుంటున్నారు. భుక్తి అవసరం కాబట్టి భుక్తి చూసుకుంటూ ఖాళీ సమయాల్లో ఖాళీని వృధా చేయకుండా దీనికే కేటాయిస్తున్నారు. మరి నిజంగా అది కూడా బుద్ధి యొక్క పరిపక్వతే. అలాగే ఏ పుస్తకాలు చదవాలి అది కూడా బుద్ధి నిర్ణయిస్తుంది. మీరు ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదివారనుకోండి, మీకు దాని మీద ఆసక్తి కలిగింది, మీ బుద్ధి బాగా పనిచేసినట్లు లెక్క. లేకపోతే నీ ఆరోగ్యం నీ చేతుల్లో, నీ సంపద నీ చేతుల్లో, థాట్ పవరు, మైండ్ పవరు, ఇలా శరీరానికి మనసుకు సంబంధించినటువంటి
పుస్తకాల మీద ఆసక్తి మీకు ఉంది అంటే మీ బుద్ధి ఇంకా సరిగ్గా పనిచేయలేదని. మరి అటువంటి పుస్తకాలు చదివిన వాళ్ళు వాటి మీదే ఆసక్తి చూపిస్తారు. అలాంటి మాస్టర్లకి అట్రాక్ట్ అవుతారు, వాళ్ళని అనుసరిస్తారు. ఆ జన్మంతా కూడా వాళ్ళని అనుసరించడం వల్ల ఆత్మజ్ఞానం పొందలేరు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే బుద్ధి వల్లే. నిజంగా ఈ బుద్ధి ఉన్న వాళ్ళంతా కూడా ఎన్ని సమస్యలు ఉన్నా జ్ఞానం మీద దృష్టి పెడుతున్నారు. జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మకు కావాల్సింది అదే కాబట్టి, అందరూ ఆత్మలే కాబట్టి మరి వాళ్ళంతా బుద్ధి ఉన్నట్టే లెక్క. అలాగే జ్ఞానం పొందిన వాళ్ళు శరీరం వదిలేక, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, ఊర్ధ్వలోకాలకు చేరుకుంటారు. అంటే జనాలోకం పైన ఉన్నటువంటి లోకాలకి. ఆ పై లోకాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్లు చేసే పని చెప్పబడుతుంది. అంటే కింద లోకాల్లో ఉన్న వాళ్ళకి ఈ జ్ఞానం యొక్క ప్రాముఖ్యం, జ్ఞానం యొక్క లాభాలు ఇవన్నీ బోధించమని చెప్తారు, వీళ్ళకి చెప్తారు. ఎప్పుడైతే ఇక్కడ జ్ఞానం పొందుతారో, జ్ఞానాన్ని బోధించడం నేర్చుకుంటారో, పై లోకాల్లో కూడా ఆ అవసరం ఉన్న వాళ్ళకి వీళ్ళంతా బోధిస్తారు. సాధకులు బోధకులుగా మారిపోతారు. ఇక్కడ కూడా భూమి మీద కూడా సాధకులుగా ఉండేవాళ్ళు బోధకులు అయిపోతారు. ఎంత ఎదుగుతారో చూడండి. అక్కడ కూడా సాధకులకి బోధిస్తూ ఉంటారు. అందుకే పత్రిక గారు ఏమంటారంటే 18 ఆదర్శ సూత్రాల్లో 12వ సూత్రం, ధ్యానులుగా ఉండిపోకూడదు, మాస్టర్స్గా ఎదగాలి అంటారు. అంటే సాధకుడుగా ఉండకూడదు, బోధకుడుగా ఎదగాలి అంటూ ఉంటారు. నిజంగా ఆ బుద్ధుడు, పత్రి గారు ఇలాంటి వాళ్ళంతా బోధిస్తూ ఉండడం వల్లే మనం ఈ స్థాయికి వచ్చాం. మనము మాస్టర్లు అవుతున్నాం. అంచేత నిజంగా బుద్ధి ఉన్నవాడు శరీరం కోసం, శరీర లాభాల కోసం ప్రాముఖ్యం ఇవ్వడు. చూసుకోవడానికి కాదు, వాటికి ఇస్తాడు, లీస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు. అంచేత ఈ బుద్ధి ఉన్నవాడు ప్రతి విషయాన్ని, ఏ సమస్య వచ్చినా కంగారు పడ్డు. ఈ సమస్యకు కారణం ఏంటి, అన్న దాని గురించి ప్రశ్నించుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో కూడా
ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అంటే కర్మల వల్ల. మళ్ళా అక్కడితో వదిలేడు. ఆ కర్మలు ఎందుకు చేస్తున్నాను? చెడు కర్మలు. చెడు గుణాలు ఉండడం వల్ల. మరి ఈ చెడు గుణాలు పోవాలంటే ఏం చేయాలి? సాత్వికమైన శాకారం తీసుకోవాలి, శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేయాలి. ఇలాగ అలా ప్రశ్నించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మనం పరిష్కారం అడగక్కల, ఎవరి కాళ్ళ మీద పడక్కల. అలా చిన్న సమస్య రాగానే వాళ్ళ కాళ్ళ మీద వీళ్ళ కాళ్ళ మీద పడడం వల్ల ఎంతో నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మన బుద్ధి పనిచేస్తే ఎవరి కాళ్ళ మీద పడక్కల. అలాగే జ్ఞానం మీద ప్రతి విషయంలో కూడా, ప్రతి గారు చెప్పిన ప్రతి దాంట్లో కూడా ఆలోచించాలి. అవే చేశాను నేను. శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు తగ్గుతాయి అన్నారు. ఎందుకు తగ్గుతాయి? మళ్ళీ అదే ప్రశ్న వేసుకుంటాను నేను. శ్వాస మీద పెడితే ఆలోచనలు ఎందుకు తగ్గుతాయి? గైడింగ్ మీద పెడితే ఆలోచనలు ఎందుకు తగ్గవు? అవన్నీ కూడా ప్రాక్టికల్గా అంటే ప్రాక్టికల్స్ చేసి చూశాను నేను. చిన్న సమస్య ఉన్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఎంత తొందరలో పోయింది అన్నది చూశాను. అలాగే పెద్ద సమస్య వచ్చినప్పుడు టైం తీసుకుంటుంది. మరీ పెద్ద సమస్య వచ్చినప్పుడు చాలా టైం తీసుకుంటుంది. కానీ పోతున్నది. అది చూశాను నేను. ఒక బిజీ డాక్టర్ దగ్గరికి పేషెంట్లు వస్తే చాలా ప్రయోగాలు చేస్తాడు ఆ పేషెంట్ దగ్గర. మొత్తం మీద ఆయన అనుభవంతో దేనికి ఏది వాడాలో బాగా తెలుస్తుంది వాడికి. అలాగే ఎక్కువ మంది మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇచ్చే సజెషన్స్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ తక్కువగా ఉంటే కారణం ఏంటి? ప్రతిదానికి కారణం మనం చెప్పడంలో లోపమా, వాడు చేయడంలో లోపమా, వాడి అలవాట్లు ఏంటి, వాడు చేసే పనులేంటి, వాడు తీసుకునే ఆహారం ఏంటి, వాడు కేటాయించే సమయం అంతా, అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్. మీ బుద్ధి బాగా వికసిస్తే ఒకళ్ళు అడగక్కల అలా ఒక్కొక్క దాని మీద ఎంతెంతో లోతుగా మీరు తెలుసుకుని దాని సమాధానం మీ అంతటి మీరే సంపాదించుకోగలుగుతారు. అలా చెయ్యాలి. ఇక్కడి నుంచైనా మీరు ప్రతి విషయంలో ప్రశ్నించుకుంటూ వెళ్ళండి. మొదట్లో పత్రికారి పరిచయమైన కొత్తలో ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగేవాడిని. దానికి ఏదో సమాధానం చెప్తే మళ్ళీ ఇంకోటి ఏదో అడిగేవాడిని. పాపం కొన్నాళ్ళు ఓపికగానే చెప్పారు.
ఇంకా ఇలా అడుగుతుంటే ఒక రోజు అన్నారు, ఏమన్నారంటే, నీకు ఆక్టోపస్ తెలుసా అన్నారు. తెలుసండి అన్న. ఆక్టోపస్కి చాలా కాళ్ళు ఉంటాయి, టెంటకిల్స్ అనేది అంటాం మనం. అది ఏ కాలు తీసి ఏ కాలు వేస్తుందో దానికి తెలియదట. 2 కాళ్ళు ఉన్నా మనకు తెలుసు, ఇప్పుడు ఎడం కాలు వేసాము, ఎప్పుడు కుడి కాలు వేసాము అని. కానీ ఆక్టోపస్ తెలియదంట ఏ కాలు వేస్తుందో ఏ కాలు తీస్తుందో. నీ పరిస్థితి కూడా అలాగే ఉందయ్యా అన్నారు. నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, అక్కడి నుంచి అడగడం మానేశాను. ఇంకో సందర్భంలో అన్నారు, నీ లెవెల్ పెంచుకో అన్నారు. ఓహో, అలాగే మన జ్ఞాన పరిధి తక్కువగా ఉండడం వల్ల ఈ సందేహాలు వస్తున్నాయి. జ్ఞాన పరిధి పెరిగితే ఆ సందేహాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నా. ఒకసారి నేను ఒక డైరీలోనే రాశాను, పత్రి గారిని అడగవలసిన సందేహాలని, ప్రశ్నలని. చాలా ప్రశ్నలు రాశాను. ఎందుకంటే ఆయన కనిపించినప్పుడు మనకి బుర్ర పనిచేయదు, చాలా అడగాలనుకుంటాం. ఆయన కలవగానే అన్నీ పోతాయి, ఏంటో అర్థం కాదు. అందుకని చెప్పి రాసుకునేవాడిని, అది కూడా పట్టుకెళ్ళేవాడిని కాగితం అడుగుదామని. మీరు చూడండి, వీధి లైట్లు ఉంటాయి, మంచి కాంతిగానే ఉంటాయి. కానీ సూర్యుడు రాగానే ఆ లైట్లు వెలుగుతాయో లేదో అర్థం కావు. అవి బ్లైండ్ అయిపోయినట్టు అయిపోతాయి. అలాగే అంత గొప్ప బ్రహ్మజ్ఞాని పత్రికారు లాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళగానే మనం కూడా బ్లైండ్ అయిపోతాం. ఆ శక్తి ముందు, ఆ తేజస్సు ముందు మన బుర్ర పనిచేయదు. అంచేత అప్పుడు అర్థం చేసుకున్నాను, నీ లెవెల్ పెంచుకో అని ఆయన అన్నారు. కాబట్టి అప్పుడు ధ్యానం బాగా చేయడం ఏంటి, ఆయన చెప్పినవన్నీ చేసి మనసు ప్రాముఖ్యం తగ్గించుకోవడం వల్ల, శరీరంలో ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతూ ఉండడం వల్ల నేను రాసుకున్న ప్రశ్నలన్నిటికీ నాకే సమాధానాలు దొరికినాయి. అప్పుడు అర్థం చేసుకున్నా, ఏది ఎవరిని అడగక్కల, మన లెవెల్ని పెంచుకోవడమే అన్నది అర్థమైంది. ఇంకా అప్పటి నుంచి ఏదైనా నన్ను నేనే ప్రశ్నించుకోవడం మొదలెట్టా. ఆన్సర్లు వచ్చేది. అంచేత బుద్ధి పెరిగే కొద్దీ అన్నీ బాగా క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు. ఏ ఉద్యోగం చేయాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా సందేహాలు వస్తాయి. చాలామంది ఇతరులను అడుగుతూ ఉంటారు. వాళ్ళ మటుకు ఏం చెప్తారు, వాళ్ళకు బుద్ధి ఎంతవరకు ఉంటే అంతే చెప్తారంట. మన బుద్ధే పెంచుకుంటే వాళ్ళని అడగవలసిన పనే లేదు, సరైన నిర్ణయం మనమే తీసుకుంటాం.
అంచేత విదురుడు ఏమన్నాడంటే, బుద్ధి ఉన్నవాడు ఒక పని చేస్తే దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు వాడికి తెలుస్తాయన్నాడు. అలాగే ఇంకో పాయింట్, మాటలు జాగ్రత్తగా మాట్లాడడం బుద్ధిమంతుడి లక్షణం. మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. మాటలు జాగ్రత్తగా మాట్లాడడం బుద్ధిమంతుడి లక్షణం. ఎంచేతంటే మన మాటలే మన కర్మలు. అంచేత మాటల విషయంలో అజాగ్రత్తగా మాట్లాడకూడదు, జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు అజాగ్రత్తగా మాట్లాడేవనుకో, అవన్నీ కర్మలు అయిపోయి నీ అకౌంట్లో పడిపోతాయి. ఎప్పుడూ ఒకప్పుడు దాని ఫలితం నువ్వు అనుభవించాల్సి వస్తుంది, చాలా బాధపడతావు. అంచేత మాటల విషయంలో బుద్ధిమంతుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. అదే విదురుడు చెప్పాడు. కొన్ని మాటలు మనకి చాలా చెడ్డ పేరు తీసుకొస్తాయి, గొడవలు తీసుకొస్తాయి. ఊరికే సరదాగా మాట్లాడితే అవి పెద్ద గొడవ అవుతుంది. మనం మాట్లాడిన ఒక మాటని నలుగురిలోకి వెళ్ళేసరికి మనం మాట్లాడిన దాన్ని మార్చేసి చెప్తూ ఉంటాడు. ఆడికి అంత మటుకే అర్థమైంది, ఆడు అలాగే చెప్తూ ఉంటాడు. అది ఇంకో చోటుకి వెళ్ళేసరికి ఇంకా మారిపోతుంది. ఇక్కడ మనం చెప్పింది ఒకటి, బయటికి వెళ్ళింది ఇంకోటి అయిపోతుంది. అంచేత విదురుడు ఏమన్నాడంటే, బుద్ధి ఉన్నవాడు మాటలు జాగ్రత్తగా మాట్లాడతాడు అని. ఇంకొక పాయింట్ ఏంటంటే, పెద్దలను జ్ఞానులను గౌరవించడం, వారి సాంగత్యంలో ఉండడానికి ప్రయత్నించడం, వారి స్నేహాన్ని కోరుకోవడం బుద్ధి ఉన్నవాడికి తెలుసు అన్నారు ఆయన. పెద్దలను అన్నీ తెలుసున్నవాడిని, జ్ఞానులను జ్ఞానంలో బాగా ఎదిగిన వాడిని గౌరవిస్తారు. ఎప్పుడూ వారి సాంగత్యంలో ఉండటానికి ప్రయత్నిస్తారు. ఇంచేతంటే ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ బాగా శక్తివంతంగా ఉంటాయి. అటువంటి ఆరాలో, అటువంటి వైబ్రేషన్స్లో మనం ఉంటే సరిపోతుంది. అందుకే చూశాను, గమనించాను పత్రికని. అందరూ పత్రిక కాళ్ళు పడుతూ ఉంటారు, పోటీ పడుతూ ఉంటారు కూడా. ఎందుకు అంటే అంతటి గొప్ప ఆయన దగ్గరికి వెళ్ళాలి, కాసేపు ఉండాలి అంటే ఏది అవకాశం ఏది? ఇంకా ఈ వంకన వెళ్తారు ఆయన. ఆయనతో మాట్లాడే అవకాశం కూడా వస్తుంది ఆ దగ్గరగా, ఆయన దగ్గరగా ఉండడం వల్ల.
అది పత్రికలు ఒక సందర్భంగా అన్నారు, నువ్వేమీ చేయక్కర్లేదయ్యా, నువ్వు కామ్గా నా దగ్గర నా పక్కన కూర్చో చాలు అన్నారు. అలా నేను ఎప్పుడు వచ్చినా ఆయన పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటారు. నేను మాట్లాడడానికి కూడా పెద్ద ప్రయత్నించను. ఆయన దగ్గర మనం మాట్లాడేది మన లోపాలను మనం బయట పెట్టుకోవడం మాట్లాడేమంటే. నీ స్థాయి ఏంటో తెలుసుకోవడం కోసం కూడా ఆయన మాట్లాడిస్తూ ఉంటారు. ఆయన ఇంకోటి కూడా చూస్తే అబ్జర్వ్ చేసేవారు, వారి మనసులోని భావాలు వాళ్ళు ఏమనుకుంటున్నారో అది కూడా ఆయనకి తెలుస్తుంది. అప్పుడు వాడు మాట్లాడేది ఒకటి, వాడి మనసులో అనుకునేది ఇంకోటి ఉందనుకోండి, వాడంటే ఇష్టపడరు, అవతల బొమ్మంటారు. వాడు లోపల ఏమనుకుంటాడో అదే బయట మాట్లాడుతున్నాడు, వాడంటే బాగా ఇష్టపడతాడు. ఒకడిని తిట్టి పంపించేస్తారు, ఒకడిని దాన్ని కూర్చోబెట్టుకుంటాడు. కొంతమందికి అర్థం కాదు ఇలా ఎందుకని. వాడు బాగానే ఉన్నాడుగా, బాగానే చేస్తున్నాడుగా, వినయంగానే ఉన్నాడు కదా అనుకుంటారు. కానీ ఆయన అన్నీ గ్రహిస్తూ ఉంటాడు. అంచేత ఆయన దగ్గర ఉన్నప్పుడు మైండ్ ఎంటీగా పెట్టుకోవాలి. నాకు కూడా కొంచెం కష్టమయ్యేది. కదలకుండా కూర్చోగలం, కాళ్ళు కట్టేయగలం, చేతులు కట్టేయగలం, అన్నీ కట్టేయగలం. లోపల మనసుని ఎక్కడ కట్టగలం? మన తరం ఏంటి, చచ్చేవాడిని ఒక్కోసారి. ఏం చేయను, ఏదో జపం చేసేవాడిని. ఇంకా ఆ చెత్త ఆలోచనలు ఈ చెత్త రాయకుండా. ఏదో అనుకున్నాడు ఈడేంటి జపం చేస్తున్నాడని. పైకి కాదు, లోపల. చెడ్డ ఆలోచనలు వస్తే ఆయన దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అయిపోతామే. ఆయన దగ్గర కూర్చోవడం అంటే కత్తిమీసామే. చాలామంది నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. అంచేత బుద్ధి ఉన్నవాడు పెద్దలను, జ్ఞానులను గౌరవిస్తాడు, వారి సాంగత్యంలో ఉంటాడు, వారి స్నేహాన్ని కోరుకుంటాడు. ఎన్ని బుద్ధి ఉన్నవాడి యొక్క లక్షణాలు. మరి బుద్ధి ఉన్నవాడి ప్రవర్తన ఎలా ఉంటుందో విదురుడు ఇలా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఇంకా మరికొన్ని ఉన్నాయి, అవి రేపు తెలుసుకుందాం. మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ.